అసమానతలు అంటరానితనం నిర్మూలనకై పోరాడిన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచానికి ఆదర్శమని ఎస్ఐ చంద్రమోహన్, మాజీ ఎంపీ రేణుక, జేఏసీ మండల అధ్యక్షులు యాదగిరిలు అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జగదేవ్పూర్ మండలం కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నీలిరంగు జెండాలతో జైభీం నినాదాలతో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హాజరైన అతిథులు మాట్లాడారు. హలో, వెహికల్ ముందు పెట్టండి. ఇప్పుడు ఎలాగొచ్చామో అలాగే సామాజిక ఉద్యమాలు పోరాడదాం కుల వివక్షకు వ్యతిరేకంగా, పోరాడదాం కుల అంటరానితనానికి వ్యతిరేకంగా, పోరాడదాం మత ఉన్మాదానికి వ్యతిరేకంగా. జై భీమ్, జై భీమ్, వర్ధిల్లాలి బహుజనుల ఐక్యత, వర్ధిల్లాలి బహుజనుల ఐక్యత. జై భీమ్. ఇప్పుడు ఉత్సవ కమిటీ అధ్యక్షులు మచ్చ మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరుగుతుంది. అందరూ ముక్త కంఠంతో జై భీమ్ అని కోరుతున్నాము. జై భీమ్, జై భీమ్. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ భీమ్రావ్ అంబేద్కర్, జోహార్ జగ్జీవన్ రామ్. ఒక్కసారిగా రౌండ్ అందరూ అంబేద్కర్ చూస్తున్నా. ఇంత బాగా అంబేద్కర్ గారి జయంతిని సెలబ్రేట్ చేయడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అలాంటి మహనీయుల పుట్టినరోజు మనం తప్పకుండా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన కృషి అంతా ఇంత కాదు మన కోసం. ఆయన అటు అంటరానితనం పైన కృషి చేస్తూనే అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధిని పంచాలని చెప్పేసి పాటుపడిన మహనీయుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన పుణ్యమాని రోజు అందరూ కూడా రిజర్వేషన్ అనుభవిస్తున్నాం, మంచి పదవులలో కొనసాగుతున్నాం. ఆయన ముందు చూపుతోటి ఒక అనగానే కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా మంచి విద్యను అభ్యసించి విదేశాలకు వెళ్ళి అభ్యసించి ఇక్కడ ఉన్న ప్రజలకు మనము సేవ చేయాలి, ఒక సమాజ స్థాపనకు మనం పాటుపడాలని చాలా ముందు చూపుతోటి
చూపుతోటి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఆ కాలంలో ఆయన అంతా ఆలోచించాలంటే నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన అంత ముందు చూపు ఉంది కాబట్టి సమాజ స్థాపన జరగాలంటే ఒక రిజర్వేషన్ కావాలి. అణగారిన వర్గాలకు ఈ అవమానాలు ఏదైతే గురవుతున్నారో అవి నిర్మూలించాలి, వాటిపైన పోరాటం చేయాలని ముందు చూపుతోటి పోరాడి విజయం సాధించిన మహనీయుడు గొప్ప వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నిజంగా ఆయన సేవలు చాలా 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 పెద్దవి. ఒక చెప్పాలంటే ఏం చెప్పినా కూడా తక్కువ అనిపిస్తలేము, ఎందుకంటే అంత గొప్పగా చెప్పారు వాళ్ళు. మనం ముఖ్యంగా మనం ఏదైతే సుప్రీం లా చెప్పుకుంటున్నామో మన కాన్స్టిట్యూన్సీ ఏదైతే ఉందో అది నిజంగా చాలా అద్భుతం. ఎందుకంటే ప్రపంచ దేశాల యొక్క రాజ్యాంగాలన్నింటినీ చదివి ఒక మంచి రాజ్యాంగాన్ని అందించి ఈ రోజు మనం గొప్పగా చెప్పుకునే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకోవడానికి కారణం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి కాన్స్టిట్యూషన్. దాని ప్రతిఫలమే మనం అనుభవిస్తున్నాము. నిజంగా చాలా గొప్ప విషయము. అదేవిధంగా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. మీరు అందరి నుంచి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు కానీ కొంచెం టైం అవుతుంది కాబట్టి మీకు ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ఆశయాలు సూచించాడో, ఏదైతే స్ఫూర్తి మనకి ఇచ్చాడో ఆ స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఇక్కడ విచ్చేసినటువంటి యువత ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా మనకి ఏదైతే బాధగా ఉందో ఈరోజు కొన్ని ఆర్థిక పరిస్థితులు, ముఖ్యంగా చెప్పాలంటే అంతర్జాతంలో ఎక్కువ మనం ఫేస్ చేసేది ఆర్థిక పరిస్థితులు. ఈ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మనం ఏం చేస్తున్నాము, చదువును మధ్యలో వదిలేసి చిన్న చిన్న పరిశ్రమలో పనికెళ్తూ అక్కడికి వెళ్ళిన తర్వాత పరిశ్రమలో ఏదైనా చెడు వ్యక్తులు పరిచయాలు ఏర్పడినప్పుడు ఆ చెడుదారిలో ఆ మత్తు పదార్థాలకు బానిసలయ్యి ఏదైతే మనకు బాధగా ఉందో దాన్ని ఇంకా బాధ చేసుకుంటున్నాం. దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఏదైతే బాధగా ఫీల్ అవుతుందో దానిపైన పోరాటం చేసి విజయం సాధించాలి తప్ప ఆ పోరాటంలో మీరు బలి కావద్దని కోరుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ఇంతకుముందు మత్తు పదార్థాలకు బానిసగా ఉండేవారు. ఇప్పుడు కొత్తగా ఆ గంజాయి అనేది దాన్ని ఒక అలవాటుగా చేసుకొని చాలా మంది బానిసలు అవుతూ తమ విలువైన జీవితాన్ని కోల్పోతున్నారు. ఆ దీనివల్ల ఏమవుతుందంటే ఇంకా మన ఆర్థిక పరిస్థితులు ఇంకా దిగజారు తప్ప అభివృద్ధి చెందలేదు. దయచేసి దానికి చాలా దూరంగా ఉండండి. ఏదైతే గంజాయి చెప్తున్నామో దానిపైన అందరం పోరాటం చేయాలి. దాన్ని నివారించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ఎవరైనా అలాంటి వారు ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, తప్పకుండా మేము వాటిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా యువత మీ యొక్క ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మీరు చదువు మానేసి చిన్న చిన్న పనులు ఇప్పుడే మీరు మీ జీవితాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదని పోరాటం చేయాలి. అంబేద్కర్ గారు అనుకుంటే ఈరోజు అంత ఉన్నత విద్యను అభ్యసించేవాడా? ఆయన ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆయన కూడా చదువు పని చేసి ఈ రోజున పని చేసుకుంటే ఈ రోజు గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళం. సో ఆ స్ఫూర్తి అనేది మీరు ఉండాలి. మీరు అందరూ కూడా చదువుకు అభివృద్ధి చేయాలి. ఏదో ఇంకా పరిస్థితులు బాగాలేవని ఇంకోదని చెప్పేసి చదువును మధ్యలో ఆపేస్తే దానికి అర్థం లేదు. మనం పక్కన పోరాటం చేయాలి. ఆ చదువుని కంటిన్యూ చేసి ఉన్నత విద్యను అభ్యసించి అందరూ చదువుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా జాబ్ చేయడం లేదు. ఇంతకుముందు చెప్పినట్టుగా మనం చెప్పినట్టుగా చదువు అనేది ఒకటి జాబ్ అనేది కాదండి. చదువు అనేది విద్యాన్ని విజయంగా ఇస్తుంది. ప్రతి ఒక్కరిలో మనకు కావాల్సింది చదువే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ చదువును కొనసాగించాలి. మీ పిల్లలకు చదవని మీరు ప్రతి ఒక్కరు కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఇంకా చెప్పుకుంటే ఇప్పుడు మన నాయకుడు చెప్పినట్టుగా తప్పకుండా మా ఊరు బాధ్యతగా నేను ఏదోప్పుడు మండల పోలీస్ అధికారిగా ఎక్కడైనా అంటే మా దృష్టి తీసుకుంటున్నట్లయితే మేము తప్పకుండా వారి పైన చట్టపరంగా తెలుసుకోబడుతుంది. ఎందుకంటే ఈ రోజు వరకు చట్టాలు ఉన్నాయి. ఎక్కడైనా అధికారుల గురించి ఏదైనా సమస్య ఎదురైతే 100% దానికి ఎస్సీ చట్టం యాక్ట్ ఉంది. దానిపైన మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే పౌరత్వ దినోత్సవం ఉందో ప్రతి నెల చూపించినట్టుగా బాధ్యతగా మీరు కూడా హాజరై మా ఊరు గురించి మేము చేశామని దానికి ప్రతి ఒక్క అవగాహన కల్పించే విధంగా మేము సహకరిస్తామని అందరూ సభాముఖంగా నాకు అవకాశం ఇచ్చిన అంబేద్కర్ జయంతి ఉత్సవానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.